నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. జూలై 16, 2026 నుంచి మనకి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గురు ఆదిత్య యోగం ఏంటి అంటే కనుక అత్యద్భుతమైన 2 గ్రహాలు కలవడం అన్నమాట. అయితే ఇది జూలై 16, 2026 రాత్రి 11:44 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళా ముగింపు మనకి ఎప్పుడు అంటే 17 ఆగస్టున సూర్యుడు కర్కాటకంలో అంతవరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని గురు ఆదిత్య యోగం కింద మనము చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన యోగం లాంటిది. అయితే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము సూర్యుడితో సంయోగం చెందడం వల్ల విశేషమైన శక్తి, ప్రభావము, యోగాలు అన్నీ కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగము చాలా అరుదైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. సకల యోగాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగం మనకి ఎలా ఉంటుంది అంటే దీని దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనుషులకైనా కాదు, దేశానికి ఆర్థికంగాను, న్యాయపరంగాను, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార, ఐటీ, విద్యా రంగాల మీద కూడా ఈ యొక్క ప్రభావము పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఈ యొక్క గ్రహస్థితులు, ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో మనం మొదటగా ఈ గ్రహస్థితులు, ఈ గురు ఆదిత్య సంయోగంలో, ఈ యోగంలో జ్యోతిష శాస్త్రంలో మనకి గురువు శాస్త్రము, జ్ఞానము, సంతానము, దైవానుగ్రహము, ధర్మానికి సంబంధించిన కారకుడు. అయితే మరి సూర్యుడు ఏమిస్తాడు? అధికారము, ఆత్మబలము, నాయకత్వ లక్షణాలు, రాజసత్వానికి సూచన. 2 అద్భుతమైన గ్రహాల కలయిక. అయితే ఈ ఇద్దరు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి రాజయోగము, గౌరవము, పదవులు, ఆర్థికాభివృద్ధి, ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసము, మంచి నిర్ణయ శక్తులు ఇలాంటివన్నీ కలిగేందుకు అవకాశం ఉంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈసారి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది కూడా బలమైన స్థితిలో ఉండడం మూలంగా ఈ యోగం యొక్క ప్రభావము మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష సంప్రదాయ ప్రకారము ఈ వ్యక్తిగతంగా ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆ జాతకుడికి ఆ యొక్క దశ, భుక్తి, లగ్నము, ఇతర అంశాల మీద కూడా వీటి యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే మరి దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాహితానికి సరిపడట్టుగా ప్రజల హితం కోరినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేటు, నిర్మాణ రంగము, విద్య, ఆరోగ్యము ఈ అంశాలకు సంబంధించిన వాటికి కొంత ఇబ్బందికరమైన సూచనలు గోచరిస్తున్నాయి. మరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాల మీద ఆధారపడేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చక్కని పంటలు పండుతాయి. బంగారంలా ఉండబోతుంది. రైతులకు మంచి ఊతంలాగా ఉంటుంది. అయితే మరి ధార్మిక కార్యక్రమాలు, దేవాలయంలో పూజలు, గురు పూజలు, ప్రజలలో భక్తి అనేది కొంచెం ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు ఒక కర్కాటక రాశి వారికేనా లేదా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే ఈ యోగము వీరికి 4వ భాగంలో ఏర్పడుతోంది. కాబట్టి ఇల్లు, ఆస్తి, తల్లి, వాహనాలు, మానసికం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ గురాదిత్య యోగంలో అంటే ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ఆలోచనలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య సహాయ సహకారాలు, అన్యోన్యత ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి గృహాలు కట్టడం కానీ, గృహాలు కొనుక్కోవడం కానీ, భూములు కొనుక్కోవడం కానీ ఇలాంటి అంశాలు త్వరితగతిన ముందుకు వెళ్ళే అవకాశము ఎక్కువ కనబడుతోంది. మరి ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక పదోన్నతి లేదా అంటే ప్రమోషన్స్ లేదా బాధ్యతలు పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందే అవకాశం కనబడుతోంది. మరి ఇంకా వ్యాపారస్తులకు చూసినట్టయితే రియల్ ఎస్టేటు, నిర్మాణము, విద్య,
వాహన రంగాలలో అంటే ఆటోమొబైల్స్ ఈ రంగాలలో ఉన్న వారికి ఇది అత్యద్భుతమైన అనుకూలమైనటువంటి యోగకరమైన కాలము. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా ఏదైనా సంస్థలు స్థాపించడానికి కానీ కొద్దిగా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. ఇంకా ఐటీ ప్రైవేట్ రంగంలో ఉండే వాళ్లకు కొత్త ప్రాజెక్టులు రావడము, టీమ్ లీడర్గా ఎదగడము, మీ యొక్క ప్రతిభను గుర్తించేందుకు అవకాశాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పోటీ పరీక్షలకి ఎవరైతే హాజరవుతున్నారో వారికి ఏకాగ్రత, తర్వాత ఉన్నత విద్య మీద ఆసక్తి, కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి ర్యాంకులు కూడా సంపాదించే అవకాశం ఉంది. మరి ఆర్థికంగా చూసుకున్నట్టయితే ఆదాయం క్రమక్రమంగా పెరిగే అవకాశం ఈ 16 నుంచి పెరిగే అవకాశం కనబడుతోంది. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేద్దామన్న ఆలోచనలు రావడము, కొనుగోలు చేసేందుకు అవకాశము, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరగడము, చక్కని సంబంధాలు కుదిరేందుకు అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం కనబడుతోంది. అయితే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఇక్కడ అత్యద్భుతమైన సమయము అని చెప్పవచ్చు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు కొత్త దంపతులు. మరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గతం కన్నా కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించే ప్రయత్నం చేసుకోవాలి. మరి ఈ సమయంలో చేయవలసిన పనులు ఏంటి అంటే గురువారం రోజు అంటే ప్రతి గురువారము మనకి జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారాలు గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకుని గురువును పూజించే ప్రయత్నం చేసుకోవాలి. తల్లిదండ్రులకు సేవ చేయాలి. విద్యార్థులకు వీలున్నంతలో మీ శక్తి కొద్దీ పుస్తకాలను దానం చేసే ప్రయత్నం చేసుకోండి. మరి పరిహారంగా ఏం చేసుకోవాలి అంటే కనుక పసుపు రంగు పువ్వులతో గురువారాల్లో దక్షిణామూర్తి వారిని బృహస్పతి గురుగ్రహం అన్నమాట, బృహస్పతిని ఆరాధన చేసి దేవాలయ దర్శనం చేసుకోవాలి. మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం గ్రాం గ్రీం గ్రౌం సాహ గురవే నమః. ఇది గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రము. 108 సార్లు ప్రతి గురువారము చదువుకునే ప్రయత్నం చేయాలి. మరి దానంగా ఏమిచ్చుకోవాలి? శనగలు, పసుపు రంగు వస్త్రాలను మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోండి. మరి మీకు కలిసి వచ్చే తేదీలు 17, 20, 24, 31 జూలై మాసంలో. తదుపరి వృషభ రాశి. నమస్తే.